అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. వైశాఖ పురాణం 26వ అధ్యాయము. వాల్మీకి జన్మ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్ప ఆరంభించెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుచు ఇట్లనెను. తమ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలుట, దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. శంకరును ఆ దివ్య పురుషుని చూచి, ఓయి నీవెవరువు? నీకిట్ట దశ ఏల వచ్చినది? విముక్తి ఏల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుమని అడిగెను. శంకుడిట్లు అడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్ప ఆరంభించను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమున నుండు బ్రాహ్మణుడను, కుశీదుడను, ముని యొక్క పుత్రుడను, మాటకారిని, రూప యవ్వనములు దివ్య సంపదలు కలవని గర్వించువాడను. చాలామంది పుత్రులు అహంకారము కలవాడను. నా పేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికి మాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు. జనులు ఆక్షేపించునని సంధ్యా వందనాధికమును చేసినట్లు నటించెడు వాడను. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగు వానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతము ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునను వేడుక పడితిని. తలపాగా మున్నగు వానితో విలాస వేషమును ధరించి తాంబూలమును నములుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటు ఇటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకము కలిగించితిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని, మరణించితిని. మిక్కిలి వేడిగానున్న నీటిలోనూ సీసముతోనూ నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములు ఉంటిని. దైవికమగు నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమును పొంది తిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించుతిని. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడునూ ఏ విధముగానూ సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా స్వామి. సజ్జనులు దయావంతులగు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరవకుండునట్లును అనుగ్రహింపము. నేత్ర దోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధన మదము కలవారికి దరిద్రుల మంచి నడవడిక గల సజ్జనుల సహవాసమును మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్య పురుషుడు శంఖమునిని బహు విధములుగా ప్రార్థించుచు నమస్కరించి ఇట్లు ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రుని గావించెను. ధ్యాన స్థిమితుడై కొంతకాలం ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మ ఇట్లు వివరించెను. ఓయి, వైశాఖ మాసం మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. నీవు దశార్ణ దేశమున వేదశర్మ అను బ్రాహ్మణుడుగా జన్మింతువు. వేద శాస్త్రాదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ,
పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందు ఇష్టము కలవాడై విష్ణు ప్రియములగు వైశాఖ ధర్మములన్నిటినీ పెక్కుమాలు చేయగలవు. సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథాసక్తుడవు కాగలవు. ఇట్లుండి సర్వ బంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. నాయన, భయపడుకుము. నీకు ఆయన అనుగ్రహము శుభము కలుగగలదు. హాస్యముగా గాని భయముగా గాని కోపము వలన గాని ద్వేష కామముల వలన గాని స్నేహము వలన కాని శ్రీహరి నామము ఉచ్చరించిన సర్వ పాపములను నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జీత క్రోధులై శ్రీహరి నామము ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలుగదు. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసమును సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తిని ఇచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తిని పొందుదురు. ముక్తిని ఇత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూప యవ్వనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తిని ఇచ్చును. అట్టి భక్త సులభుని దయాళువుని విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మనపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయన, వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్య రూపధారిని ఉద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనెను. శంఖమహాముని, దయా స్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమును ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. బ్రహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యా వందనాది అధికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్ధుడగు కిరాతునకు తారక నామమగు రామ అను 2 అక్షరముల మంత్రమును ఉపదేశించెను. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నిటికంటే సహస్రనామములు ఉత్తములు. అట్టి సహస్రనామములకును రామనామము ఒక్కటియే సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖ ధర్మములను బ్రతికున్నంత వరకు ఆచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి చెందగలవు అని శంకుడు వ్యాధునకు ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను. కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములు ఆచరించి కొంత దూరము అనుసరించి వెళ్ళెను. వెలుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగా ఉండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై ఉండెను. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు బండపుములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను. అడవిలో దొరుకు వెలగ మామిడి పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండును.
పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వాని ఇచ్చుచు బాటసారుల అనేక విధములుగా సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కొంతకాలమునకు మరణించి వాల్మీకి మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రుడై సరసీ తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యెను. పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపము ఆచరించుచుండుట వలన వానిని వాల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని చూచి నాట్యకత్తె ఒకటి మోహించి వారిని వివాహమాడెను. వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథ గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా? దుష్టుడగు కిరాతకుడు శంకుని పాదులను మున్నగు వానిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించెను. పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను. మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు, ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 26వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. స్వస్తి.